డైరెక్ట్ ఇన్సైడ్ ఓఆర్ఆర్లో హెచ్ఎండే అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవ్డ్ అలాగే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో రెడీ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం చూస్తున్నట్లయితే మీ ముందుకి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందనండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎస్ఆర్ ఎకో పార్క్. ఇది వచ్చేసి మనకి టోటల్ 18 acres ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. మీరు చూస్తుండొచ్చు చుట్టూరు ఇండిపెండెంట్ హౌసెస్కి, ఇండిపెండెంట్ విల్లాస్కి, అలాగే 120 feet రోడ్ సెట్ బ్యాక్ తోటి టోటల్గా 18 acres ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో వచ్చేసి మనకి 225 యూనిట్స్ ఉంటాయి. 150 square yards దగ్గర నుంచి 594 square yards వరకు మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. ఆల్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి 40 feet రోడ్ అండ్ 30 feet రోడ్స్ టోటల్ మనం సీసీ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఆల్రెడీ చూడొచ్చు అక్కడ కాంపౌండ్ వాల్ అనేది మనకి విత్ బ్రిక్ తోటి, అలాగే విత్ ఎవ్రీ 8 to 10 feetకి మనం విత్ పిల్లర్ తోటి మనం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మనం లాస్ట్ టైం చూసినట్లయితే ఇక్కడ ప్లాట్ స్టోనింగ్ అనేది లేదు, ఇప్పుడు ప్లాట్ స్టోనింగ్ వచ్చింది, అలాగే ప్లాట్ నెంబరింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందనండి. ఇది వచ్చేసి మనకి టోటల్ ఈ ఎండ్ వరకు వచ్చేసి మనకి 40 feet రోడ్ సీసీ రోడ్ వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేసి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అలాగే వాటర్ సంప్ అండ్ వాటర్ ట్యాంక్, అలాగే ఏదైతే ఒక విల్లా కానీ గేటెడ్ కమ్యూనిటీ కానీ మనం ఏమైతే ఎమ్యూనిటీస్ రిక్వైర్మెంట్ ఉంటాయో లైక్ క్రికెట్ నెట్ కానీ, బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ, అలాగే జాగింగ్ ట్రాక్స్ అండ్ సైక్లింగ్ ట్రాక్స్, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఎక్సెప్ట్ క్లబ్ హౌస్ అనేది తప్ప రిమైనింగ్ మొత్తం మనం ఎమ్యూనిటీస్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాజెక్ట్ వచ్చేసి సాగర్ హైవే నుంచి జస్ట్ 3 to 5 minutes డ్రైవ్లో, ఏదైతే నాదర్గుల్, ఆదిబట్ల జంక్షన్, టాటా ఏరోస్పేస్ జంక్షన్ కూడా మనకి 5 minutes డ్రైవ్లో. అలాగే లేఅవుట్ విషయానికి వస్తే కనుక ఇది మనకి ఎస్ఆర్ ఎకో పార్క్. ఇది వచ్చేసి టోటల్గా 17.5 acres అండి. 225 యూనిట్స్ ఉంటాయి. మీకు 150 square yards నుంచి 594 square yards వరకు ఉన్నాయి. సేమ్ మీకు ఇలా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ రిమోట్ సెన్సింగ్ గేట్ వస్తుంది. అలాగే ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో దీంట్లో బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ, క్రికెట్ నెట్ కానీ, అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియాస్ అండ్ యోగా కోర్ట్ వచ్చేసి, అలాగే మనం అవెన్యూ ప్లాంటేషన్లకి ఇక్కడ మ్యాంగో అండ్ కోకోనట్ గ్రూ కూడా ఇస్తున్నామండి. మనకి సపరేట్గా ల్యాండ్స్ కూడా వస్తున్నాయి పార్క్స్లో. అలాగే సీటింగ్ ఆల్కోవ్స్ ఉంటాయి, కోకోనట్ గ్రూవ్స్ కూడా ఉంటాయి. సో లేఅవుట్ విషయానికి వస్తే కనుక మనకి ఇలా ఉంటుందండి. లేఅవుట్ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు ఇలా 120 feet రోడ్ సెట్ బ్యాక్ తోటి ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు 40 feet రోడ్ సీసీ రోడ్ ఉంటుంది. సబ్ రోడ్స్ వచ్చేసి మనకి 30 feet రోడ్స్ ఉంటాయి. ఇలా ఏవైతే 1, 2, 3 నెంబర్స్ ఉన్నాయో మనకి ఇక్కడ ఈ విధంగా రావడం జరుగుతుంది. 1 వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ 9 నెంబర్ వచ్చేసి ఈపీడిఎం ప్లే కోర్ట్ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అలాగే 18 నెంబర్లో వచ్చేసి మనకి బ్యాడ్మింటన్ కోర్ట్ వస్తుందండి. అలాగే 19 నెంబర్ వచ్చేసి మనకి యోగా జోన్ ఇక్కడ వస్తుంది. అండ్ ఏదైతే ఇప్పుడు దీనికి సరౌండింగ్ బోర్డర్ లెక్క ఆనుకుని ఉందో ఇదంతా 7 feet తోటి మనకి సైక్లింగ్ ట్రాక్ అండ్ జాగింగ్ ట్రాక్ లెక్క వస్తుంది. ఇది వచ్చేసి టోటల్గా మనకి 225 యూనిట్స్ అండి. ఎంట్రన్స్లో వచ్చేసి 40 feet రోడ్కి అయితేనేమో 167 square yards మనకి అవైలబుల్గా ఉన్నాయి. 150 square yards అంటే మనకి ఈ సరౌండింగ్లో వస్తాయి. దీంట్లో వచ్చేసి ఏంటంటే ఒక ఎంట్రన్సే కాకుండా మనకి సబ్ పక్కనున్న ఎగ్జిస్టింగ్ విల్లాస్కి ఆనుకొని ఇక్కడ ఒక రోడ్ ఇస్తున్నాము, ఇక్కడ ఒక రోడ్ వస్తుంది, మనకి ఇక్కడ ఒక రోడ్, అంటే సైడ్ కనెక్టివిటీస్ మనకి 3 road కనెక్టివిటీస్ అండ్ ఎంట్రన్స్ ఒక కనెక్టివిటీ తోటి ఉంటుంది, మెయిన్ కనెక్టివిటీ. దీంట్లో వచ్చేసి మీకు ఏదైతే చెప్పామో ఈ రోమన్ నెంబర్స్ ప్రకారం ఇలా డెవలప్మెంట్స్, ఒక సైడ్ వచ్చేసి క్రికెట్ స్టేడియం ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ విల్లాస్ ఉంటాయి, ఒక సైడ్ వచ్చేసి 120 feet రోడ్ వస్తుందండి. సో మరెందుకు రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ కోసం లేటెస్ట్ డెవలప్మెంట్స్ లైక్ సీసీ రోడ్స్ కానీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ ఇలా ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్గా ఉన్న ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి అయితే రెడీగా చూస్తున్నట్లయితే, అలాగే అప్ టు 70 to 80% బ్యాంక్ లోన్ తోటి రెడీ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్ అండి. సో మరెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.